ఈవినింగ్ అవ్వగానే ఏదో ఒకటి స్నాక్స్ తినాలనిపిస్తుంది కదండి. పిల్లలు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా వాళ్ళకి. అందుకని చెప్పేసి నేను ఈరోజు కార్న్ఫ్లెక్స్ చుడవని అయితే తయారు చేశానండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. 1 వీక్ పైన కూడా మనము దీనిని ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. అస్సలు పాడవవు. ముందుగా స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని దాంట్లోకి కొద్దిగా కార్న్ఫ్లెక్స్ని వేసుకుందామండి. ఇవి మార్కెట్లో మనకి ఎక్కడైనా కూడా అవైలబుల్ ఉంటాయండి. ఒక 1/2 kg వరకు మనం చేసి పెట్టామనుకోండి, ఒక పెద్ద డబ్బా నిండా నిండుతాయండి. ఆయిల్ కూడా మనకి ఎక్కువగా పట్టవు ఈ కార్న్ఫ్లెక్స్ చుడవకి. కొద్దిగా వేస్తూ మనము కార్న్ఫ్లెక్స్ని ఇలా మంచిగా ఫ్రై చేసుకుందాము. ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదు కాబట్టి మనకి ముక్కిపోయే అవకాశం కూడా ఉండదండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు కొన్ని వేస్తూ కార్న్ఫ్లెక్స్ని పూర్తిగా వేయించుకుందామండి. ఇక్కడ వచ్చేసి నేనైతే 1/2 kg వరకు అయితే వేయించాను. ఒక పెద్ద గిన్నె నిండా అయితే నిండిపోయిందండి. ఇప్పుడు అన్నిటినీ మనం నూనె వంపుతూ హై ఫ్లేమ్లోనే మనము కార్న్ఫ్లెక్స్ని బాగా ఫ్రై చేసుకుందాము. ఇలా వేయగానే ఇలా పైకి వచ్చేస్తాయండి. అంత లైట్ వెయిట్లో ఉంటాయి ఇవి. ఇప్పుడు వీటన్నిటిని వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. అలాగే ఇవి ఆలూ స్టిక్స్ అండి. మనకి ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు, మార్కెట్లో కూడా అవైలబుల్ ఉంటాయి. అవి లేకపోయినా పర్వాలేదండి. మామూలుగా కార్న్ఫ్లెక్స్ తోటి కూడా మనము చుడవని తయారు చేసుకోవచ్చు. ఇవి కూడా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి కాబట్టి మనం వీటిని కూడా కలుపుకోవచ్చు. 2 కాంబినేషన్ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఆలూ స్టిక్స్ని కూడా ఒక 100 గ్రామ్స్ పైననే వేస్తున్నానండి. వాటిని కూడా మనము డీప్ ఫ్రై చేసుకుందాము. ముందైతే హై ఫ్లేమ్లో మనము వేయించుకుందాము. మనము ఫ్లేమ్ని తగ్గించి మళ్ళీ ఇంకొక వాయువుని కూడా అలాగే వేసుకుంటూ మనము మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. ఒక 2-3 సార్లు వేసామనుకోండి మనకి సరిపోతుంది. ఒకటేసారి పూర్తిగా వేయొద్దు, అవి మంచిగా క్రిస్పీగా వేగవు అన్నమాట, పచ్చిగా ఉంటాయి కాబట్టి. ఇప్పుడు మనం ఆలూ స్టిక్స్ని కూడా వేయించాం కదా, అలాగే 1 కప్పు వరకు అయితే పల్లీలు వేస్తున్నానండి. చుడవలో అయితే కంపల్సరీ పల్లీలు ఉండాలి కదా, మంచి కాంబినేషన్. పల్లీలను కూడా లో ఫ్లేమ్లో మనము దోరగా వేయించుకుందాము. మధ్యలో కలుపుతూ మంచి కలర్ రావాలండి పల్లీలు. అప్పుడే మనము తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది చుడవలోకి. ఇప్పుడు ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే పల్లీలని మంచిగా వేయించుకుందాము. చూసారు కదండి, పల్లీలు మంచిగా వేగిపోయాయి. పొట్టు కూడా ఊడిపోతుంది అంటే మనకి పల్లీలు మంచిగా వేగిపోయాయి అని అర్థము. ఇప్పుడు అలాగే ఒక 2 గుప్పల వరకు ఫ్రెష్గా ఉన్న కరివేపాకును వేసుకుందాము. కరివేపాకు కూడా మంచిగా కరకరలాడుతూ ఉంటే చుడవలో మంచి టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు కరివేపాకును కూడా మనము నూనెలో డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, వీటన్నిటిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనము చుడవాన్ని మొత్తం మిక్స్ చేసుకుందామండి. నేను ఆల్రెడీ 2 మిక్స్ చేసేసాను. కార్న్ఫ్లెక్స్ చుడవ అలాగే ఆలూ స్టిక్స్ని కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ పైననే పడింది. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే కారం అండి. మీరు కారాన్ని చూసి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ధనియాల పొడి అండి. ధనియాల పొడి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు ఇష్టం లేదనుకోండి, ఓన్లీ ఉప్పు కారం కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే కొద్దిగా చాట్ మసాలా అండి. పులుపుదనానికి టేస్ట్ బాగుంటుందని చెప్పేసి చాట్ మసాలా వేస్తున్నాను. అలాగే ఒక 1/2 కప్పు వరకు అయితే పుట్నాల పప్పు అండి. ఇప్పుడు మనము వేయించుకున్న పల్లీలు అలాగే కరివేపాకును కూడా వేసేసి బాగా కలిపేసుకుందామండి. ఆ ఉప్పు కారం అనేటివి ఆ కార్న్ఫ్లెక్స్కి బాగా పట్టుకునేలాగా, ఆలూ స్టిక్స్కి అలాగే కార్న్ఫ్లెక్స్కి. ఇప్పుడు చేతితోటే మనం కలుపుకోవాలండి, లేదంటే ఒక గరిటెతో సహాయంతో కూడా కలుపుకోవచ్చు. కాకపోతే మనం చేతితో కలిపితే కింది నుంచి పై వరకు ఆ మసాలా అనేటివి పూర్తిగా దానికి బాగా మనకి కలిసిపోతాయండి. ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇది ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నామనుకోండి, ఎయిర్ కంటైనర్ బాక్స్లో, కనీసం మనకి ఒక వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఎప్పుడెప్పుడు పిల్లలు ఆకలేస్తుంది అనగానే మనం ఒక గిన్నెలో వేసి ఇచ్చేసామనుకోండి, వాళ్ళు ఇష్టంగా తింటారండి. అలాగే మనము లంచ్కి కూడా అన్నం మంచి కూడా తినేయచ్చండి, అంత బాగుంటుంది.
పిల్లలైతే అలాగే తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.